ఈ రోజుకి హిందూ ఆలయాలకు సంబంధించిన పైసలు హిందూ ఆలయాల అభివృద్ధి కోసమే. అది హిందువుల సొత్తు. మీరెవరు దాని మీద మాట్లాడడానికి? మీకేం హక్కు ఉంది? 7 కొండల్ని 3 కొండలు చేస్తా అన్నాడు, ఏమైందో కనబల్లే. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని చెత్తకుప్పలో వేసింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏందో తెలవట్లే. మళ్ళా ఎందుకు ఆ వెంకన్నతో పెట్టుకుంటాన్రు? ఇప్పటికైనా స్వామి, నీ నిధుల విషయంలో, నీ ధార్మిక విషయంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తప్పు చేసినాం, క్షమించు అని చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి తిరుపతి పోయి. అప్పటికైనా కొంచెం మీ బతుకులు మారతాయేమో. అంతే కదా, నా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారనుకో, నేను చెప్పవసరం లేదు ఆయన ఏం చేస్తాడో. చరిత్ర చదివితే మీకే అర్థమైపోయింది. కొండగట్టు విషయంలో ఏపీడీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఏమంటారు, ఆ హనుమ భక్తులంతా కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మేమంతా దానికి మద్దతు ఇస్తున్నాం. అదే కాదు, ఆ గతంలో టిటిడి ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆలయాలు కట్టించాలి. అలాగే హిందూ ధార్మిక కార్యక్రమాల కోసం తిరుమల తిరుపతికి సంబంధించిన ప్రతి రూపాయిని వాడాలి. అదే మేము కోరుకుంటుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి.